కేసీఆర్ రాష్ట్రంలో టికెట్ ఇవ్వకపోయినా దేశ సేవ చేయడానికి మోదీ అవకాశం ఇచ్చారన్నారు జితేందర్ రెడ్డి. ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజల కోసం మరింత కష్టపడతానని చెప్పారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడేలా ప్రయత్నిస్తామని, తప్పకుండా డీకే అరుణ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు జితేందర్ రెడ్డి. నా మీద సర్జికల్ స్ట్రైక్ నా మీద ఎందుకు జరిగిందో కేసీఆర్ జవాబు చెప్పడం లేదని, ఈ నెల 21న నా పేరు లిస్టులో లేని సమయం నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ నుంచి ఒక్క ఫోన్ కాల్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో జాయిన్ అవ్వడానికి ఇంకా చాలామంది క్యూలో ఉన్నారని జితేందర్ రెడ్డి చెప్పారు. 98 నుంచి 2006 దాకా బీజేపీలో నేను ఒక క్రమశిక్షణ కార్యకర్తగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేసిన వాడిని. మళ్ళీ నాకు అటువంటి అవకాశాన్ని వాళ్ళ అమిత్ షా గారు మళ్ళీ కండువా వేసి పంపించడం జరిగింది. కేసీఆర్ గారు నాకు ఉద్యమంలో ఒక పాత్ర ఇచ్చి చరిత్రలోనే నేను మిగిలిపోయే విధంగా వారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ఫ్లోర్ లీడర్ ఆఫ్ తెలంగాణ చేయడం కూడా నా అదృష్టం. చాలా సంతోషంగా, చాలా నా హార్ట్ఫుల్గా నాకు ఇచ్చిన బాధ్యతను ఏదైతుందో నిర్వహించానని చెప్పి నాకు కూడా తృప్తి ఉన్నది. అన్నీ సవ్యంగా వెళ్తున్న సమయంలో నా మీద ఒక సర్జికల్ స్ట్రైక్ అయింది. సర్జికల్ స్ట్రైక్ చేసి నా సీటును ఏదైతున్నదో ఆనాడు 21వ తారీఖు నాడు లిస్టులో నా పేరు లేకుండా చూసి నేను ఆశ్చర్యపోయాను. బాధపడలేదు. బాధ నేను పడను ఎప్పుడు, ఎందుకంటే నేను పవర్ హంగర్ను కాదు. 96లో నేను ఓడిపోతాను అని తెలిసి కూడా లక్ష్మీపార్వతి పార్టీలో నేను ఆ రోజు పోటీ చేయడం జరిగింది. నా మీద ఎందుకు జరిగిందన్న దానికి నిజంగా కూడా నా దగ్గర అయితే జవాబు లేదు. దాని జవాబు ఇప్పటిదాకా కూడా కేసీఆర్ గారు కూడా ఎవరికి చెప్పలేదు. ఎవరు కూడా నాకు ఆ జవాబు ఇప్పటిదాకా కూడా ఇవ్వలేదు. 21వ తారీఖు నాడు నాది ఎప్పుడైతే 21st నాడు నా పేరు ఎప్పుడైతే లిస్టులో లేదో ఆ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి నేను కేసీఆర్ గారి దగ్గరనే పనిచేస్తాను, వారితో పాటే ఉంటాను అని చెప్పి నేను ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ 21వ తారీఖు నుంచి ఇవాళ 28వ తారీఖు వరకు కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా మా నాయకుడు కేసీఆర్ గారు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారు, నన్ను ఎంత ఆదరించేవారు, ఎంత అంటే నన్ను నా బర్త్డే నాడు కిస్సు పెట్టుకున్న మనిషి నన్ను. అటువంటి వారు 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఇప్పటిదాకా నన్ను ఫోన్ కూడా చేయలేదు. అదేవిధంగా వారి ఆఫీస్ నుంచి కూడా ఫోన్ రాలేదు. అటువంటి దానికి ఇక నేను హ్యూమిలేట్ అయిపోయి నన్ను వాళ్ళు కాదు అని అనుకున్నప్పుడు నేను తప్పకుండా బీజేపీలో నాకు ఒక అవకాశం అనేది వస్తున్నది. దాని ద్వారా నేను మళ్ళా భారతదేశానికి సేవ చేసుకుంటానని చెప్పి నేను ఇవాళ ఈ పార్టీలో చేరడం జరిగింది. For more updates, please subscribe 99 TV Telugu.